బంగారం మన చదరంగం. చెస్ ఒలింపియాడ్లో భారత పురుషులు, మహిళల జట్టు తొలిసారి ఛాంపియన్స్గా అవతరించాయి. బుడాపెస్ట్లో ముగిసిన ఈ మెగా ఈవెంట్లో గ్రాండ్ మాస్టర్లు ఇరిగేసి అర్జున్ తెలంగాణ, గుకేష్ ప్రజ్ఞానంద తమిళనాడు, విదిత్ మహారాష్ట్ర, పెంటేల హరికృష్ణ ఆంధ్రప్రదేశ్లతో కూడిన భారత పురుషుల జట్టు 21 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. గ్రాండ్ మాస్టర్లు ద్రోణవల్లి హారిక ఆంధ్రప్రదేశ్, వైశాలి తమిళనాడు, అంతర్జాతీయ మాస్టర్లు దివ్య మహారాష్ట్ర, వంతిక, తానియా ఢిల్లీలతో కూడిన భారత మహిళల జట్లు 19 పాయింట్లతో టాప్ ర్యాంకులో నిలిచింది. ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారి పసిడి పతకం సొంతం. భారత జట్ల విజయంలో కీలక పాత్ర పోషించిన హారిక, అర్జున్. వ్యక్తిగత విభాగాల్లోనే స్వర్ణం గెలిచిన అర్జున్, గుకేష్, దివ్య, వంతిక ప్రపంచ చదరంగంలో సామ్రాజ్యంలో తమకు తిరుగులేదని భారత క్రీడాకారులు నిరూపించారు. ఏ లక్ష్యంతోనైనా చెస్ ఒలింపియాడ్లో బరిలోకి దిగారో ఆ లక్ష్యంతో భారత క్రీడాకారులు దర్జాగా ఆ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేశారు. అత్యంతం అద్వితీయం ప్రదర్శనతో అదరగొట్టారు. అంచనాలకు మించి ఎత్తుగడలు వేశారు. తమ ప్రత్యర్థులను చిత్తు చేశారు. వెరిసి ఇన్నాళ్ళు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో ఏకకాలంలో భారత పురుషుల, భారత మహిళల జట్టు ఛాంపియన్గా నిలిచి తొలిసారి స్వర్ణ పతకాలను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా టోర్నీలో గ్రాండ్ మాస్టర్లు ఇరిగేసి అర్జున్ తెలంగాణ, దుమ్మరాజు గుకేష్ ప్రజ్ఞానంద తమిళనాడు, విదిత్ సంతోష్ గుజరాత్, మహారాష్ట్ర, పెంటేల హరికృష్ణ ఆంధ్రప్రదేశ్లతో కూడిన భారత పురుషుల జట్టు అగ్రస్థానంలో నిలిచి 21 పాయింట్ల అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా జట్టు 17 పాయింట్లతో రజతం, ఉజ్బెకిస్తాన్ జట్టుకు 17 పాయింట్లతో కాంస్యం లభించాయి. గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆంధ్రప్రదేశ్, వైశాలి తమిళనాడు, అంతర్జాతీయ మాస్టర్లు దివ్య ముఖేష్ మహారాష్ట్ర, వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్ ఢిల్లీలతో కూడిన మహిళా జట్లు 19 పాయింట్లతో టాప్ ర్యాంకులో నిలిచింది. కజకిస్తాన్ 18 పాయింట్లు జట్టుకు రజతం, అమెరికా 17 పాయింట్లతో జట్టుకు కాంస్యం దక్కాయి. వ్యక్తిగత విభాగాల్లో గుకేష్ బోర్డు 1 9 పాయింట్లు, అర్జున్ బోర్డు 2 10 పాయింట్లు, దివ్య దేశ్ముఖ్ బోర్డు 3 9.5 పాయింట్స్, వంతిక అగర్వాల్ బోర్డు 4 7.5 పాయింట్లు అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం సొంతం చేసుకున్నాయి. చివరిదైన 11వ రౌండ్లో మ్యాచ్లో భారత పురుషుల జట్టు 3.5 నుంచి 0.5తో స్లావేసియాపై గెలుపొందగా, భారత మహిళా జట్టు 3.5 నుంచి 0.5తో అజర్బైజాన్ జట్టును ఓడించింది. పురుషుల 11వ రౌండ్ గేమ్లో గుకెన్ 48 ఎత్తుల్లో ఫెడోసిన్పై, అర్జున్ 49 ఎత్తుల్లో జాన్ సుబెన్పై, ప్రజ్ఞానంద్ 53 ఎత్తుల్లో అంటోన్ డైమ్ చెక్పై నెగ్గగా, మాతేజ్ సెబెనిక్తో జరిగిన గేమ్ను విదిత్ 59 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. మహిళల 11వ గేమ్లో ద్రోణవల్లి హారిక 51 ఎత్తుల్లో గున్ మహద్ జాదాపై, దివ్య 39 ఎత్తుల్లో గోవర్ బెదిరివాయుపై, వంతిక 53 ఎత్తుల్లో కానిం జలయోనిపై గెలుపొందారు. ఒలివియా పాతలేనియో జరిగిన గేమ్లో వైశాలి 47 ఎత్తుల్లో డ్రా చేసింది. గతంలో భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో 2 సార్లు కాంస్య పతకాలు అంటే 2014, 2022లో గెలుపొందగా, మహిళల జట్టు ఒకేసారి 2022లో కాంస్య పతకాన్ని సాధించింది.